ఇరాన్ అమెరికా యుద్ధంలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు వెలువడుతున్నాయి. ఒకవైపు ఇరాన్ తాము అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు కూల్చేశామంటే అమెరికా మాత్రం అలాంటిదేమీ లేదని ఫేక్ న్యూస్ అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ఇక తాజాగా ఇరాన్లో చాబహార్ వద్ద అమెరికాకు చెందిన F-18 ఫైటర్ జెట్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చేస్తామని ఇరానియన్ మిలిటరీ అధికార ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగారి చెప్పారు. ఇరాన్కు చెందిన నేవల్ ఫోర్సెస్ అమెరికా యుద్ధ విమానం కూల్చిందని చెబితే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ మాత్రం అలాంటిదేమీ లేదని ఖండించింది. తమ యుద్ధ విమానాలు సేఫ్గా ఉన్నాయని చెబుతోంది. తాజాగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంపై ఒకరిపై ఒకరు తాము పైచేయి సాధించామని చెబుతూ గందరగోళం సృష్టిస్తున్నాయి. మరి వాస్తవాలేంటో ఒక లుక్కేద్దాం. ఇరాన్ అమెరికా యుద్ధంలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధం 3 నుంచి 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మరో రోజు పోతే శనివారంతో 4 నుంచి 5వ వారంలోకి అడుగుపెడుతుంది. అయినా ఇరాన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ట్రంప్ నాజీ ప్రతిపాదన చేసినా ఇరాన్ మాత్రం పట్టించుకోవడం లేదు. పైపెచ్చు అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన యుద్ధ నౌకలతో పాటు యుద్ధ విమానాల్ని కూల్చామని చెబుతోంది. అయితే గతంలో F-35 అనే యుద్ధ విమానాన్ని డ్యామేజ్ చేసింది మాత్రం వాస్తవం. సుమారు 900 కోట్ల విలువ చేసే యుద్ధ విమానాన్ని ఇరాన్ నేలకూల్చి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. అలాగే యుద్ధ విమానాల్ని తీసుకెళ్లే యుద్ధ నౌక అబ్రహం లింకన్పై దాడి చేసి అమెరికాకు గట్టి షాక్ ఇచ్చింది. దీంతో అబ్రహం లింకన్ రూటు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా బుధవారం నాడు అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ F-18 యుద్ధ విమానాన్ని కూల్చామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ అధికార ప్రతినిధి ఈ విషయం మీడియాకి చెప్పారు. అమెరికాకు చెందిన F-18 స్టెల్త్ ఫైటర్ జెట్ పై దాడి చేస్తే అత్యవసరంగా ల్యాండ్ చేసుకోవాల్సొచ్చిందని మిలిటరీ అధికారి ప్రతినిధి ఇబ్రహీం జోల్ఫాగారి చెప్పారు. ఇరానియన్ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే షూట్ చేయడంతో మిడిల్ ఈస్ట్లోని అమెరికా బేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసుకోవాల్సొచ్చిందని ఆయన వివరించారు. దీనికి సంబంధించి ఇరాన్ ఒక వీడియోని కూడా విడుదల చేసింది. ఇక వీడియో చూస్తే అమెరికాకు చెందిన ఫైటర్ జెట్ని బాలిస్టిక్ మిసైల్ తాకి ఆకాశంలోనే అదుపు తప్పినట్లు కనిపించింది. ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ ఈ వీడియోని తమ అధికార ఛానల్స్లో పోస్ట్ చేసింది. ఇరాన్కు చెందిన IRGC తాము విజయవంతంగా అమెరికాకు చెందిన F-18 ఫైటర్ జెట్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. కానీ ఈ దాడి ఏ లొకేషన్లో జరిగింది, డ్యామేజ్ ఏ స్థాయిలో ఉంది, పైలట్ స్టేటస్ ఏంటి అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఇక వీడియో ఫుటేజ్ బట్టి చూస్తే ఫైటర్ జెట్ ఆకాశంలో ఉన్నప్పుడు ఒక మెరుపు మాదిరిగా కనిపించింది. తర్వాత జెట్ మాత్రం కంట్రోల్ తప్పింది. మరి ఈ వీడియో నిజమైన వీడియోనా లేక ఫేక్ వీడియో అన్న విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇరాన్ మాత్రం తాము అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చామని చెబుతుంటే అమెరికాకు మాత్రం తమ యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చలేదని గట్టి కౌంటర్ ఇస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ తమ యుద్ధ విమానాన్ని చాబహార్ వద్ద అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చినట్లు చెబుతున్న వాదనను అమెరికా ఖండించింది. తమ యుద్ధ విమానం F-18ని ఇరాన్ కూల్చలేదని US సెంట్రల్ కమాండ్ X ఒక పోస్ట్ పెడుతూ ఖండించింది. అయితే అసలు విషయానికొస్తే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ గత వారం కూడా ఇలాంటి ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ గత వారం అమెరికాకు చెందిన 2 ఫైటర్ జెట్లు F-15 యుద్ధ విమానాల్ని కూల్చినట్లు ప్రకటించింది. వెంటనే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ స్పందించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో అమెరికా మొత్తం 8,000 కంటే ఎక్కువ యుద్ధ విమానాల్ని మోహరించింది. ఏ ఒక్క యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చలేదని స్పష్టం చేసింది. అంతకుముందు ఇరాన్ అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన US F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ని డ్యామేజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ యుద్ధ విమానాన్ని ఇరాన్ షూట్ చేసిన వెంటనే మిడిల్ ఈస్ట్లోని అమెరికా బేస్లో అత్యవసరంగా ల్యాండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇరాన్ ప్రకటించింది. ఇరానియన్ గగనతలంలోకి వచ్చిన వెంటనే ఇరాన్ గురి చూసి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా పేల్చింది. దీంతో యుద్ధ విమానం అత్యవసరంగా ల్యాండ్ చేసుకోవాల్సొచ్చిందని అమెరికా అధికారులు కూడా అంగీకరించారు. పైలట్ సురక్షితంగా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశాడని దీనిపై విచారణ జరుపుతున్నట్లు కూడా తెలిపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఫైటర్ జెట్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడానికి కారణం ఇరాన్ కాదని అంగీకరించడం లేదు. ఇదిలా ఉండగా అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై యుద్ధం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి ఉన్నతాధికారుల్ని బంకర్ బస్టర్ బాంబులు వేసి దారుణంగా చంపేశారు.
అటు తర్వాత ఇరాన్ కూడా ఇటు అమెరికాతో పాటు అటు ఇజ్రాయెల్పై ఎదురుదాడి చేయడం మొదలుపెట్టింది. ఇక అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా మాత్రం ఇరాన్ అణుశుద్ధి ప్లాంట్లను ధ్వంసం చేయడం, ఇరాన్ మిలిటరీని పూర్తిగా బలహీనపరచడం. ఇక యుద్ధం ప్రారంభమై శనివారానికి దాదాపు నెల రోజులు దాటిపోతోంది. ఇక ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. అయితే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. కాగా వైట్ హౌస్ మాత్రం ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని చెబుతోంది. కాగా ఇరాన్ మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది. కాగా అమెరికా ప్రెసిడెంట్ యుద్ధాన్ని ఆపాలని చూస్తున్నాడని, ఒకవేళ యుద్ధం ఆపడానికి నిరాకరిస్తే తమతో డీల్ కుదుర్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవెట్ గత బుధవారం నాడు ఇరాన్ను హెచ్చరించారు. అయితే ఇరాన్తో చర్చలు ఆగిపోయాయన్న వార్తల్ని ఆమె ఖండించారు. చర్చలు కొనసాగుతున్నాయి, ఫలితాలు సానుకూలంగా ఉన్నాయని మాత్రం ఆమె చెప్పారు. కానీ వివరాలు మాత్రం వెల్లడించలేదు. అయితే అమెరికా కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించిన వెంటనే అమెరికాకు చెందిన F-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చింది. తమ డిమాండ్లు నెరవేర్చుకునే వరకు ఇలాంటి దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. కాగా అమెరికా 15 పాయింట్ల ప్లాన్ని టెహ్రాన్ తిరస్కరించింది. ఒకవేళ యుద్ధం ఆపాలనుకుంటే తమ షరతులకు లోబడే తాము చెప్పిన టైం లైన్ ప్రకారం ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు ప్రెస్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు. ఇరాన్ కావాలనుకున్నప్పుడే యుద్ధం ముగుస్తుంది, మేమే టైం నిర్ణయిస్తాం. ట్రంప్ అనుకున్నప్పుడు తాము యుద్ధాన్ని ముగించమన్నారు. యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలనేది ఇరాన్ నిర్ణయిస్తుంది అన్నారు. భవిష్యత్తులో తమపై దాడులు చేయమని హామీ ఇవ్వడంతో పాటు యుద్ధానికి సంబంధించి నష్టపరిహారంతో పాటు హోర్ముజ్ జలసంధిపై తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించడం వంటివి ఇరాన్ పేర్కొంటున్న కొన్ని డిమాండ్లు. ఇక ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు కూడా కనిపించడం లేదు. అమెరికా కాల్పుల విరమణను ఇరాన్ అంగీకరించడం లేదు. మరోవైపు యుద్ధంలో అమెరికా భారీ నష్టాల్ని చవిచూస్తోంది. అందుకే ట్రంప్ వీలైనంత త్వరగా యుద్ధాన్ని ఆపేసి పరువు కాపాడాలనుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఇరాన్కు మద్దతుగా యెమెన్లోని హౌతీ మిలిటెంట్లు యుద్ధరంగంలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. అన్సారుల్లా అనే మిలిటెంట్ గ్రూప్ యుద్ధానికి సిద్ధమవుతోందని ఇంటెలిజెన్స్ రిపోర్టుల్ని బట్టి తెలుస్తోంది. దీంతో యుద్ధం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఎర్ర సముద్రంలో హౌతీలకు మంచి పట్టుంది. ఎర్ర సముద్రం గుండా వెళ్లే వాణిజ్య నౌకల్ని అడ్డుకుంటున్నాయి. గతంలో అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లపై దాడులు చేసిన వెంటనే హౌతీలు ఇజ్రాయెల్పై మిసైల్స్తో దాడులు చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ వెళ్లి వాణిజ్య నౌకల్ని అడ్డుకొని ఇజ్రాయెల్ని ఆర్థికంగా దెబ్బతీయాలనే ఆలోచనలో హౌతీలున్నారు. మొత్తానికి ఇక హౌతీలు కూడా రంగంలోకి దిగితే ఇరాన్కు మరింత బలం చేకూరుతుంది. ఇటు ఇజ్రాయెల్ని అటు అమెరికాని మరింత ధీటుగా ఎదుర్కొనే అవకాశాలుంటాయని మిడిల్ ఈస్ట్ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.